అందరికీ నమస్కారం. జీవితంలోని కష్టాలతో మీరు విసిగిపోయి ఉంటే, ఈ రోజు నుండి ఇంట్లో ఈ చిన్న మార్పులు చేసుకోండి. ఈ వీడియోలో లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసించేలా చేయడానికి ఈ 23 మార్గాలను తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు అంత అర్థమవుతుంది. ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక పొరపాటు చేస్తుంటాం. జీవితంలో ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా చేతిలో డబ్బులు మిగలవు. ఇలాంటి వాటికి ఈ 23 అంశాలను దృష్టిలో పెట్టుకొని పాటించినట్లయితే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఇంటికి ఎల్లప్పుడూ ఆశీర్వాదం రావాలంటే దేవుడి గదిలో పసుపు కలిపిన అక్షింతలు ఉంచడం చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇల్లు సంపదతో దీవించబడుతుంది. దేవుడి గదిలో ఏ దేవుడి ఫోటో లేకపోయినా గోమాత ఫోటోను ఉంచి పూజిస్తే ఇంట్లో సకల దేవతలు నివసిస్తున్నట్లు, సకల దేవతల స్వరూపమైన గోమాత ఫోటో ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ప్రతికూల శక్తుల ప్రభావానికి గురికాదు. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఈశాన్య దిశలో కొంచెం పసుపు నీటిని చల్లుకుంటే మీ ఇంట్లో వాస్తు దోషాలు క్రమంగా తగ్గుతాయి మరియు ప్రతికూల శక్తులు ఇంటిని వదిలివేస్తాయి. వాస్తు ప్రకారం మీరు నిద్రపోయేటప్పుడు మీ తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉండేలా చూసుకోండి. ఇంట్లో దుమ్ము ఎక్కువగా ఉంటే మీరు ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. దాని కారణంగా మీ పని నెమ్మదిగా సాగుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మంగళ, శుక్రవారాల్లో కాకుండా ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక చిహ్నాన్ని రాసేటప్పుడు స్వస్తిక చిహ్నాన్ని తప్పుగా రాయకూడదు. సరైన నియమం ప్రకారం కనీసం వారానికి ఒకసారి వారపు శుభకార్యాలను నిర్వహించేటప్పుడు పసుపుతో స్వస్తికను రాసి దానిపై ధూపం వేయండి. తద్వారా లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. వంటగది మరియు బాత్రూమ్ ప్రక్కపక్కనే ఉండకూడదు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వాస్తు ప్రకారం ఇలాగే ఉంటే ఆ ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. ఈశాన్య దిశను దేవుని దిశ అంటారు. ఈ దిశలో నీరు ప్రవహించేలా ఉంటే లేదా ఈ దిశలో దేవుని గది ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని గదిని మెట్లపై ఉంచకూడదు. భగవంతుని ఆరాధన చేసే చోట నడవడం తప్పు. వాస్తు ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు శుభ్రం చేయకూడదు. సాయంత్రం వేళలో లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం కాబట్టి చెత్తను ఊడ్చకూడదు. ఈ సమయంలో దేవుడి ముందు దీపం వెలిగించడం మంచిది. ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి. వాస్తు ప్రకారం శుక్రవారం నాడు ఉప్పు కొని ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి ఉప్పుతో ఇంటికి వస్తుందని నమ్ముతారు. ఇంటి ఆవరణలో ఒకవేళ ముళ్ళ మొక్కలు ఉంటే వెంటనే తీసేయండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని ముళ్ళలాగా మార్చివేస్తుంది మరియు కష్టాల సంఖ్యను పెంచుతుంది. పిల్లల స్టడీ రూమ్లో లేదా పిల్లలు చదువుకునే చోట సరస్వతీదేవి ఫోటో ఉంచడం చాలా మంచిది. స్త్రీలు బహిష్టు సమయంలో మొదటి 3 రోజులు తలకు స్నానం చేయాలి. నూనెతో స్నానం చేయవద్దు. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మంగళ, శుక్రవారాల్లో బట్టలు ఇస్త్రీ చేయకూడదు. ఇది ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల ఇంట్లో పేదరికం మరింత పెరుగుతుంది. అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు ఉప్పుతో దిష్టి తీయించుకోవాలి. అమావాస్య దగ్గర వచ్చే సమయంలో చేతుల్లో నొప్పి, అనారోగ్యం, పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. స్నానం చేయకుండా డబ్బు ఉంచిన స్థలాన్ని లేదా అల్మారాను తాకకూడదు. స్నానం లేదా చేతులు, కాళ్ళు కడుక్కున్న తర్వాత మాత్రమే అల్మారా నుండి డబ్బు తీయడం, పెట్టడం చేయాలి. మంచం మీద కూర్చొని తినడం చేయకూడదు. ఈ రోజుల్లో ఇది సర్వసాధారణం అయిపోయింది. ఇలా కూర్చొని తినకూడదు. దేవుని దగ్గర దీపం వెలిగించిన 5 నుండి 10 నిమిషాలలోపు అకస్మాత్తుగా దీపం ఆరిపోతే భయపడకుండా ఓం నమః శివాయ అని చెప్పి మళ్ళీ దీపం వెలిగించండి. తాబేలు విగ్రహాన్ని దేవుని గదిలో ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచితే ఇది ఇంట్లో పేదరికం తొలగిపోతుంది.
ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటే, వాస్తుదోషాలు ఉన్నట్లయితే, మీకు ఎవరైనా మిమ్మల్ని వశీకరణ చేశారని మీకు అనిపిస్తే, తులసి మొక్క యొక్క వేర్లను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టి క్రమం తప్పకుండా పూజించండి. దీనివల్ల అన్ని రకాల ఇబ్బందులు త్వరగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఉన్న ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇంట్లో అన్నం వండేటప్పుడు ఎప్పుడు కూడా కృష్ణక్షయం అని చెబితే ఆ ఇంట్లో ఆహారం ధాన్యాల కొరత ఎప్పటికీ ఉండదు. ఇది ఖచ్చితంగా మీ కుటుంబానికి శ్రీకృష్ణుని ఆశీస్సులను తెస్తుంది. ఇంట్లో అన్నానికి కొరత లేకపోతే డబ్బుకు కూడా కొరత ఉండదు. తమిళనాడులో మహిళలు ఎప్పుడు ముఖానికి పసుపు రాసుకుంటారు. మహిళలు ఎల్లప్పుడూ ముఖానికి పసుపు రాసుకుంటే వారి అందం పెరగడమే కాకుండా ఆ స్త్రీ ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఇంటికి చేరుతాయి. సుమంగళి స్త్రీలు నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో 2 చేతులతో తల గీరుకోరాదు. అయిన దానికి కాని దానికి కంటనీరు పెట్టుకోరాదు. ఇక ఇంట్లో చేసే మంచి పనులను శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుండి పౌర్ణమి వచ్చే రోజులలోనే మంచి పనులు చేయాలి. స్త్రీలు పొరపాటున వారు కానీ పిల్లలు కానీ దిండుపై కూర్చోకూడదు. నలుపు రంగు వస్తువులను ఇంట్లో పెట్టుకోకూడదు. స్త్రీలు నల్లటి వస్త్రాలను ధరించకూడదు. ఉప్పు, మిరప, చింతపండు వీటిని ఎవరికి ఇచ్చినా చేతితో ఇవ్వకూడదు. పక్కన పెడితే వాళ్లే తీసుకుంటారు. అంతేకాదు, స్త్రీలు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఊపుతూ కూర్చోవడం, స్థిరంగా నిలబడకుండా డ్యాన్స్ చేస్తున్నట్లుగా తిరుగుతూ ఉండటం వంటి పనులు అస్సలు చేయకూడదు. పెళ్ళైన స్త్రీలు రాత్రి వేళల్లో భోజనం చేయకుండా అలగకూడదు. ఆహారం తినకుండా నిద్రించకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా కుడి చేత్తోనే తీసుకోవాలి. పొరపాటున కూడా ఎడమ చేతిని ఉపయోగించకూడదు. మహిళలు ఎప్పుడు ఎవరికైనా తాంబూలంగా కొబ్బరి చిప్పలు ఇచ్చేటప్పుడు కొబ్బరికాయకు 3 కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి. స్త్రీ నివసించే ఇంటికి పేదరికం ఎప్పుడూ రాదు. తెలుసుకున్నారు కదా. ఇంట్లో డబ్బుకు లోటు ఉండకూడదంటే ఈ 23 అంశాలు తప్పకుండా పాటించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.